నమస్కారం అండి. నమస్తే అండి. ప్రస్తుతానికి వైసీపీకి సంబంధించిన ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు. అసలు ఎందుకు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, దీని మీద మీరేమంటారు? పొమ్మని లేక పోగబెడతారంటారు చూడు. అట్లా రీసెంట్గా మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి వాడుతున్నటువంటి టాబ్లెట్ల డోసేజ్ ఎవడో రాంగ్ డాక్టర్ని పట్టుకోవడం వల్ల ఎక్కువ అయిపోయినట్టు ఉండదు. నా వ్యక్తిగత అభిప్రాయం ఇది. ఎందుకంటే గతంలో మనం చూసాం యూకే మందులు సరిగా పనిచేయలేదు అని రూమర్స్ వస్తానే ఉన్నాయి. దీని కథ ఏందో తేల్చుకుందాంరా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిలో అంతర్మతనం ఎక్కువైపోయింది. అప్పటి నుంచి మీరు లాస్ట్ 1 మంత్ చూడండి, కీలకంగా జగన్మోహన్ రెడ్డి ఏ వ్యాఖ్యలు అయితే చేస్తున్నాడో ఆ వ్యాఖ్యల్ని ఒక్కసారి విశ్లేషించి చూడండి, మీకు అర్థమవుతుంది. 2 నెలల్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అని చెప్పేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అవును, గుర్తుండే ఉంటుంది మీకు. చెప్పాడు 2 నెలల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేది ఏంటది? ఏ విధంగా? మీకు డబ్బులు ఎక్కువ ఉండొచ్చు గాక, కానీ అన్ని చోట్ల ప్రజల్ని డబ్బులతో కొనలేరు. అన్ని సందర్భాల్లో కుదరని పని అది. అది అక్షరాల 124 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వానికి. వాళ్ళని పడదోయడం ఏంది? కొత్తగా వేరే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఏంది? మీరు ఏ కోణం చూసినా కానీ నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ కనిపిస్తూనే ఉంటుంది. అంతే కదా, వాళ్ళకి 164 ఉన్నారు, వీళ్ళకి 11 ఉన్నారు. అటువంటి తరుణంలో ప్రభుత్వం ఎట్ట ఏర్పాటు ఈ రోజు విచిత్రాలు జరిగిపోయి ప్రపంచంలో అంతా ఏదేదో జరిగిపోయి ఈ రోజు ప్రభుత్వం కూలిపోయినా కూడా సిస్టమ్ ప్రకారం 6 నెలలు కానీ ఎలక్షన్స్ రావు. నువ్వు ఈ 2 నెలలలోపు ఎలక్షన్స్ ఏ విధంగా వస్తున్నావో నాకు అర్థం కావట్లే. సో ఇది వికటించేసినాయి మాతరలో. అందులో భాగంగా ఫస్ట్ ఎఫెక్ట్ జగన్మోహన్ రెడ్డి మైండ్ ఖరాబ్ అయినప్పుడు ఎఫెక్ట్ ఎవరిపైన పడుతుందంటే, సినిమాలో ఉంటుంది కదా దండుపాలెం బ్యాచ్ అన్నట్టు, ఆ విధంగా వాళ్ళ దగ్గర క్యాడర్ ఏదైతే హ్యాడ్ కోర్ ఉంటారో, విజయసాయి రెడ్డి కావచ్చు, వాళ్ళ సినాయన వైవి సుబ్బారెడ్డి కావచ్చు, ధనంజయ రెడ్డి కావచ్చు, ఇంకా గనుల శాఖ మంత్రి ఒక ఆయన ఉన్నాడు వెంకటరెడ్డి కావచ్చు, హ్యాడ్ కోర్ క్యాడర్ ఆయన చుట్టూరు పెట్టుకున్నాడు. దాంతోపాటు ప్రాంతాల వారీగా విభజించి మన రాష్ట్రంలోనే ఒక ప్రాంతానికి విజయసాయి రెడ్డిని, ఇంకొక ప్రాంతానికి సజ్జల రామకృష్ణారెడ్డిని, ఇలా పలానా వర్గానికి సంబంధించిన మెయిన్ వాళ్ళ హ్యాడ్ కోర్ టీం ఏదైతే ఉన్నదో వాళ్ళనైతే నియమించాడు. ఆయన రాష్ట్రం మొత్తం పెట్టింది కూడా మొత్తం రెడ్డిసే కదా. ఉత్తరాంధ్రకి వచ్చేసి సాయి రెడ్డి, ఇటు వచ్చి పెద్దిరెడ్డి, ఈయన జగన్మోహన్ రెడ్డి. ఈయనకి ఎప్పటి నుంచో అనున్యాయులు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఏ సందర్భంలో అయినా ఏమని అనుకుంటే A2 విజయసాయి రెడ్డి నిన్న కూడా చెప్పాడు, 40 ఏళ్ల నుంచి నాకు వైఎస్ఆర్ ఫ్యామిలీతో నాకు ఆత్మీయ అనుబంధం ఉన్నది అని కూడా చెప్పినాడు. ఇదంతా ఎవరు చెరపలేని విషయం. కానీ ఆయన పార్టీ నుంచి రిజైన్ చేస్తా కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి పైన ప్రేమ అయితే చాటుకున్నాడు. వీళ్ళు రిజైన్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నాయని ఫస్ట్ ఎఫెక్ట్ వీళ్ళపైన పడుతుంది. 2 నెలల్లో సేమ్ అవుతా అన్నాడు. ఈయన యూకేకి పోయినాడు, ఆడ షెల్ కంపెనీ నుంచి డబ్బులు మందలు చేసుకునే సందర్భంగా. కానీ బీపీ ఇప్పుడున్నట్టు సాయంత్రం వరకు అదే కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుందంటే ఎవరికి ఉండదు, నీకు ఉండదు, నాకు అట్లే ఉండదు. మన పరిస్థితులు బట్టి, మన సందర్భం బట్టి బీపీ అప్ అండ్ డౌన్లో అవుతూనే ఉంటాయి. సో విజయసాయి రెడ్డి కూడా రియాలిటీలోకి వచ్చి ఒరే ఈయనేమో సీఎం అవుతా అంటున్నాడు, ఇది జరిగే పని కాదు, నేను ఈ టార్చర్ మెంటల్ టెన్షన్ పడలేనురా నాయన, నాకు ఇది నరకం వద్దు అని అనుకొని ఎట్టయితే అట్టయిందని ఈయన అక్కడ ఉండగానే రిజైన్ చేసేసాడు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి A1గా చాలా కేసుల్లో ఉన్నాడు, A2గా సాయి రెడ్డి ఉన్నాడు. సో సాయి రెడ్డి ప్రభుత్వానికి కానీ గవర్నమెంట్కి కానీ లొంగిపోయాడు, అంటే సరెండర్ అయిపోయాడు. సో జగన్మోహన్ రెడ్డి త్వరలో శిక్ష పడుతుంది, సో నా శిక్షణ తగ్గించుకుందాం అనేసి విజయసాయి రెడ్డి రాజీనామా చేశాడనేసి కొంతమంది అంటున్నారు. అదే చెప్తున్నా అండి, ఇది ఒక సందర్భం నేను చెప్పింది. ఏది ఈ మెంటల్ టెన్షన్ నేను పడలేను, జగన్మోహన్ రెడ్డి నా దగ్గర అయిన తప్పులని చేపించాడు, 6 నెలలు సావాసం చేస్తే ఈడు ఓడుగా తయారవుతాడు, ఈడుగా తయారవుతాడు, అట్ట A1 A2 ఒక నీళ్లు పాల్లాగా మిక్స్ అయిపోయినారు. సో ఇంకా ఈయన పండు ముసలి వయసులో ఉన్నాడు విజయసాయి రెడ్డి. ఈ వయసులో ఇంకా మరిన్ని పాపాలు చేసి ఆయన పండు ముసలి ఏంటండి, మొన్నే కదా ఒక బిడ్డ పుట్టాడు అనేసి న్యూస్ వచ్చేది, ఓకే శాంతినా ఎవరో సంథింగ్ దే. కానీ వయసును అయితే తగ్గిలేరు కదా, వయసును తగ్గిలేరు. అందరికీ ఒక జాక్పాటుగా దెబ్బకు 2 పెట్టలు కొట్టినారు అంటారు సందర్భంగా, సామెతగా. అదృష్టమో ఏందో నాకు తెలియదుగినది, దెబ్బకు 3 పెట్టలు కొట్టిన గనుడు ఎవరైనా ఉన్నారంటే అది విజయసాయి రెడ్డిని. 3 పెట్టలు కొట్టాడు, ఒక ఆవిడిని, ఆమెతో పాటు ఇతర చెల్లెల్ని. అది ఆయనకే కుదిరింది. అది ఆయనతో పాటు ఆయన ఎవరి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాడో మన అనంతపురం జిల్లాలో చూస్తే అర్థమవుతుంది. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ బెత్తల వీడియో కాల్లో. అదేవిధంగా ఆల్రెడీ ఒక పాపం దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసి ఆ కేసుని ఎట్రా తప్పించుకోవాలని భయపడతాడని అనుకుంటే ఆడు కూడా వీడియో కాల్లో అనంతబాబు. ఈ విధంగా ఉన్న సందర్భం వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయినాడు, ఎట్టో తెలియదు. కానీ విజయసాయి రెడ్డి అదే కోవలేకపోయినాడు. చేస్తున్న తప్పులు అధికాధికంగా పెరిగిపోతున్నాయి. దీనికి ఎక్కడ ఒక చోట ఫుల్ స్టాప్ పడాల్సిందే. సరే, నేను ఇంకోటి అడుగుతాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. ఇంతకు ముందు దాకా అయితే విజయసాయి రెడ్డి ఉండేవాడు. ఇప్పుడు విజయసాయి రెడ్డి రిజైన్ చేశాడు. సో ఈ పార్టీకి A2గా అంటే
నెంబర్ 2 పొజిషన్లో ఏ నాయకుడు వస్తే బాగుంటుంది అనేసి అనుకుంటున్నారు జనం. అంటే ఒకటి అంటే అంత సమర్థవంతంగా జగన్మోహన్ రెడ్డికి సరి సమానంగా ఉండే నాయకుడు వైసీపీలో ఉన్నారా? ఒకవేళ ఉంటే ఎవరు? మీరు చూస్తే అర్థమవుతుంది. ఇది ప్లాన్డ్గా జరిగిన విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి అక్కడ పోయినాడు కదా, యూకేలో ఉన్నారు. క్లారిటీగా ఆలోచన చేసి ఈయన ఇంకా పండు ముసలు అయిపోయినాడు విజయసాయి రెడ్డి, డబ్బులు ఉన్నాయి కదా అని అయోధ్య రామిరెడ్డికి ఒక అవకాశం పైకి ఎగదోసాము. సో వీళ్ళిద్దరి దగ్గర జగన్మోహన్ రెడ్డినే రాజీనామా చేయించినట్టుగా ఒక వర్గం నుంచి ఒక విశ్లేషణ అందుతుంది మనకు. ఈ 2 చోట్ల ఎందుకు రాజీనామా చేయించాడంటే ఇక్కడ అసెంబ్లీకి రాలేదని పులివెందుల ప్రజలు కూడా ఇష్టానుసారం తిడుతున్నారు జగన్మోహన్ రెడ్డిని. కనీసం సొంత కాన్స్టిట్యున్సీలో పర్యటన చేయాలంటే భయానికి గురవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే పులివెందుల్లో ఆయన ఇది వరకు తిరిగే ఏ రోడ్లలో కూడా నున్నగా రోడ్లు వేసేస్తున్నారు. ఈ నారా లోకేష్, బాబు గారు, కళ్యాణ్ బాబు వీళ్ళందరూ కలిసి. సో ఈ అసలే యుగో ఎక్కువ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పులివెందులో కూడా తిరిగే పరిస్థితి లేదు. అందుకు ఈ రాష్ట్రంలో లేకుండా ముందు కేంద్రానికి వెళ్ళిపోవాలంటే ప్లాన్ ఒకటి ఉన్నది జగన్మోహన్ రెడ్డి కాడ. అందుకు 2 ఎంపీల దగ్గర రాజీనామా చేయించాడు. ఆల్రెడీ ఒక A1 జగన్మోహన్ రెడ్డి రాజ్యసభకి అక్కడికి వెళ్ళిపోయినాడంటే ఇంకా రాజీనామా చేసిన 2వ స్థానం ఒకటి ఖాళీ ఉంటుంది. మనం చూస్తే వైసీపీ కండువా వేసుకొని మీడియా ముందుకు ఎవ్వడూ రాలా ఈ మధ్యకాలంలో. ఎంతమంది రాగలిగినారో? అంత ధైర్యం ఎవరికి ఉండదు. అంత ధైర్యస్తుడు, అంత దమ్ముండోడు, అంత సత్తా, అంత కలేజ కలిగినోడు ఎవడన్నా ఉన్నాడంటే రాసి పెట్టుకోండి. వాళ్ళన్న పైన అంత విపరీతమైన అభిమానం ఉన్నటువంటి కేవలం సీమరాజా మాత్రమే. సీమరాజా మాత్రమే. లేట్గా అయినా కూడా పక్కాగా జగన్మోహన్ రెడ్డి ఒక క్లారిటీ లేక ఒక వైబ్ లేక వచ్చినాడైతే నేను చెప్పగలుగుతా. జగన్మోహన్ రెడ్డి తర్వాత సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి సీమరాజా గారు ఉంటారంటున్నారు. అంటే తన తమ్ముడు ఉన్నాడు అవినాష్ రెడ్డికి కూడా సెకండ్ ప్లేస్ వచ్చే అవకాశం లేదా? ఒకటి ఎక్కడైనా ఏ సంస్థ అయినా ఏ పార్టీ అయినా వ్యక్తిగత జీవితంలో అయినా కూడా మనం నార్మల్గా లైఫ్లో వెళ్తూనే ఉంటాం. ఎక్కడన్నా బిజినెస్లో లాస్, ఇంకొక చోట లాస్లో ఉండి ఆ దరిద్రంలో ఆ కోపంలో మూవ్ ఆన్ అవుతూనే ఉంటాం వ్యక్తిగతంగా. కానీ అటువంటి దాన్ని ఎక్కడో ఒక చోట 100% ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. మనకు క్యాన్సర్ వచ్చింది కదా అని మాత్రలు తినేసి ఈరోజు పెయిన్ రిలీఫ్ టాబ్లెట్లు తినేసి నిద్రపోయి పొద్దున నిద్రలేసి మళ్ళీ పెయిన్ రిలీఫ్ టాబ్లెట్లు వేసుకుంటా ఉంటే ఓడు చచ్చేవాడు ఒక 5-6 నెలలకు చచ్చిపోతాడు, తప్పదు. అటువంటి వాడికి తక్షణ కర్తవ్యం ఏంటంటే ఆపరేషన్ చేసి ఆ క్యాన్సర్కి క్యూర్ చేయాల్సిందే. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సరైన తెలివితేటలతో మెళ్ళుకు లేకొచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. నా పార్టీ మాత్రం ఉండకూడదు, ఖచ్చితంగా దీన్ని పునర్జీవం కల్పించాలనే విధంగా జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ ఎంపీగా అక్కడ పోవాలనుకున్నాడు. అంత కలేజ కలిగినోడు ఎవరన్నా పార్టీ పైన ఇంత విపరీతమైన అభిమానం ఎవరికైనా ఉన్నదంటే రాష్ట్రంలో ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి సీమరాజా మాత్రమే అందుకు అర్హుడు. ఆ విధంగా లేట్గా అయినా అన్నదమ్ములు కలుసుకున్నారు. అది కూడా శుభపరిణామం అనుకోవచ్చు. అంటే ఈ విజయసాయి రెడ్డి ఏదైతే రాజీనామా చేశాడో ఇప్పుడు ఎలాగో ఈ జగన్మోహన్ రెడ్డి ఫారిన్లో ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఫారిన్లో ఉన్నాడు. అదేవిధంగా సీమరాజా కూడా సంథింగ్ ఫారిన్లో జగన్మోహన్ రెడ్డిని కలిసి వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఈ విజయసాయి రెడ్డిని తప్పించారా అంటే ఏమంటారు? అతను ఏకలవ్య శిష్యుడు మాత్రం. మా అన్న కోసం నేనున్నాను, నెక్స్ట్ 30 ఏళ్ళు మా అన్నని సీఎంగా చేసుకోవాలని. జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేశాం కూడా వాళ్ళ అన్నకి చెప్పుకోవాలని సీమరాజా ప్రయత్నం చేస్తానే ఉన్నాడు. ఈ మధ్యలో ఏదైతే క్యాడర్ ఉన్నదో ఈ విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి, వెంకటరామిరెడ్డి ఎవరైనా కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇటువంటి వాళ్ళందరినీ దాటి సీమరాజా ఇన్ఫర్మేషన్ వాళ్ళ అన్నకి ఇవ్వలేకున్నాడు. కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని చూసి అక్కడ ఒక ఎమ్మెల్యే పొజిషన్లో ఉండి బాధపడినాడు. బయటకు వచ్చి నేను జగన్మోహన్ రెడ్డితో ఏదైనా మాట్లాడుకోవాలనుకుంటే నేను మాట్లాడలేకపోతున్నాను, మధ్యలో ఈ క్యాడర్ పెద్ద గోడ మాదిరి బిల్డప్ అయినదని. అందుకు వాళ్ళ అన్నకి ఏదైనా సబ్జెక్ట్ ఇవ్వాలంటే సీమరాజు ఇవ్వలేకున్నాడు. అందుకు త్రూ వీడియోస్ ఇస్తున్నాడు. నా తమ్ముడు ఇంత ప్రేమిస్తున్నాడు అని లేట్ వయసులో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి కనుగొన్నాడు. అందుకు సీమరాజాకి ఇప్పటి వరకు అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు కదా సీమరాజా, కాస్త డిమోషన్ చేసి కేవలం రాజ్యసభ వరకు అంకితం చేస్తే వైఎస్ఆర్సీపీకి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నలేని ఒక క్రేజ్ వస్తుంది అని తప్పించుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు సీమరాజాకి మీరు అనుకున్నట్టు రాష్ట్రంలో సంథింగ్ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి నుంచి తీసేసి సంథింగ్ రాజ్యసభ ఇచ్చేస్తే అంబటి రాంబాబు, యాక్చువల్లీ వైసీపీలో ఉన్న ఇద్దరు నాయకులు ఇద్దరు కూడా అంబటి రాంబాబుకి సీమరాజా అంటే పడదు, సీమరాజాకి అంబటి రాంబాబు అంటే పడదనేసి ఒక నానుడు ఉంది. సో ఈ అంబటి రాంబాబు రియాక్షన్ ఎలా ఉంటుంది? ఈ రోజు విజయసాయి రెడ్డి బట్టిన కడితే రేపు అంబటి రాంబాబు పడుతుంది. సీమరాజా పార్టీలోకి వస్తే అంబటి రాంబాబు వెళ్ళిపోతాడు. ఇక్కడ ఇన్నో అక్కడ ఎగ్జిట్. ఎందుకు సీమరాజా పైన కేసులు వేస్తున్నాడు, ఎందుకు సీమరాజాని విమర్శిస్తున్నాడు? ఆయనంట సీమరాజు అంట. అంత వెటకారమా? సీమరాజాని రాజుగా మార్చినాడు నువ్వే అంబటి రాంబాబు. సీమరాజా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికైనా దరిచేరితే చాలా మంది చల్లా చెదురైపోతాడు. ఎవరైతే ఆల్రెడీ యూస్డ్ ఈ యొక్క చెత్త పీసెస్ ఉన్నారో
వెళ్ళిపోతారు. ఫ్రెష్ బ్లడ్ వైఎస్ఆర్సీపీలోకి వస్తుంది. ఇంతకుముందు ఎవరైతే నాయకులు ఉన్నారో ఆర్కే రోజా గట్టు, అంబటి రాంబాబు గారు, చిచి వీళ్ళందరూ వెళ్ళిపోయి రాజీనామా చేసే అవకాశం ఉందనేసి అంటున్నారు. సీమరాజా కనుక అప్పచెప్తారు. దరిదాపులకు ఓళ్ళు రారు, వాళ్ళ పేరు కూడా ఎత్తుకోరు సీమరాజా. ఆ రోజు నుంచి చూస్తూ ఉండు. అంటే ఇక త్వరలో వచ్చేసరికి సీమరాజాని మరొక కోణంలో మనం చూడొచ్చు అంటారు. అక్షరాల అన్నదమ్ముల అనుబంధం అంటే ఇదిరా అని రాష్ట్ర ప్రజలకి ఒక కనువిప్పు కలిగే విధంగా అసలు వైఎస్ఆర్సీపీ అంటే ఏందో తెలుసా? యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని ఒకటి, యువజన సీమ రాజా కాంగ్రెస్ పార్టీ. అది అంత అంత ఆకలింపు చేసుకున్నాడు సీమరాజా. అంత ఇష్టం, నా తమ్ముడు పేరులోనే ఇది ఉన్నది కదరా అని జగన్మోహన్ రెడ్డి ఈ రోజున హక్కుని చేర్చుకోబోతున్నాడు సీమరాజా అని. ఓకే, నేను కూడా చాలాసార్లు చూశాను. ఏ నాయకుడు కూడా వైసీపీ కండ వేసుకొని మాట్లాడటానికి చాలా వరకు ఇష్టపడలేదు. అక్కడక్కడ ఎవరో ఒకరు ఉన్నారు. బట్ సీమరాజా ఏంటంటే పార్టీ గెలిచినా ఓడినా కష్టాల్లో ఉన్న సుఖాల్లో ఉన్న సీమరాజా చాలా వరకు పార్టీకి అండగా ఉన్నాడు. మా అన్న అని ఆ తపనతో అది వైఎస్ఆర్సీపీ గురించి విమర్శించేది కాదు, వ్యక్తిగతంగా ఆ పార్టీలో ఏం జరుగుతుంది అనేది మన సందర్భం. రేపు మనం కూడా సీమరాజాతో పోరాడాల్సి ఉంటుంది వాళ్ళన్న తరపున ఉంటే. ఓకేనండి, చాలా మంచి విషయాలు మాట్లాడారు. అదేవిధంగా సీమరాజా గారు మరిన్ని ఉన్నత స్థానాలకి రావాలని కోరుకుంటూ, మీరు కోరుకోండి, వాళ్ళన్నతో కన్నా చేరితే సీమరాజా కూడా అదే పరిస్థితి పడుతుంది. దానికి మనం ఏం చేస్తాం చెప్పండి. అంటే సీమరాజా కూడా నెక్స్ట్ ఏ2గా మారతారంటారా విజయసాయి రెడ్డి మూలలో? సీమరాజాకి నాకు కలేజేకు అన్న కోసం ఎంతకన్నా తెగింపులో ఉంటానని సీమరాజా చెప్తున్నాడు. ఇంకా ఆయన ఇష్టం, మనం ఏం చేయాలి చెప్పండి. ఇంకా అంటే సీమరాజా వ్యక్తిగతంగా చూస్తే చాలా మందికి తెలిసింది ఏంటంటే సీమరాజా అవినీతి మరక లేనోడు, ఓకేనా, ఇలాంటి వాటిలో దూరంగా ఉంటాడు, పార్టీ కోసం మాత్రమే కష్టపడతానని చెప్తాడు. సో నాకు తెలిసి అయితే సీమరాజా అలాంటి జోలికి పోడనేసి మేము అనుకుంటున్నాం. దీంట్లో ఉన్న లోగుట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్గా ట్రిగర్ చేసి సీమరాజా పైన ఏ అవినీతి మరకలు లేవు, ఎక్కడ కబ్జాలు చేయలేదు, ఏ అక్రమాలు చేయలేదు, అందుకు ట్రిగ్గర్ పాయింట్ చూసి సీమరాజా అయితే దీనికి కరెక్ట్ అయిన మ్యాటర్ అని చెప్పి సీమరాజాని ఎలివేట్ చేస్తాం. అంటే మీరు చెప్పేది ఎలా ఉందంటే పుసుకున్న అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే నెక్స్ట్ ఈ పార్టీ పగ్గాలు మొత్తం సీమరాజాకి అప్పచెప్తారా? అక్షరాల వైఎస్ఆర్సీపీ అంటే ఏంది అందరూ గుర్తుపెట్టుకోండి. మరోసారి చెప్తున్నా, యువజన సీమరాజా కాంగ్రెస్ పార్టీ. అది పార్టీ అంటే నాది, మా అన్నున్న లేకున్నా కూడా నాదే పార్టీ అన్నట్టు పార్టీ పైన అంత అభిమానం గల వ్యక్తిని ఆడజుల్లా. వ్యక్తిగతంగా అటువంటి పోరాట పట్టిమ కనబరచాలా ఎవరైనా కూడా నేను కూడా అనుకుంటాను. చూద్దామండి, రాను ఇంకా ఎంతమంది సాయిరెడ్డి లాగా ఇంకా ఎంతమంది రాజీనామా చేస్తారో చూద్దాం. ధన్యవాదాలు.